దివ్య అనే ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు విశాల్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం, డయాబెటీస్ వచ్చిన వారు ఉపవాసం అనేది చేయొచ్చా, చేస్తే కలిగే లాభాలు ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఉపవాసం చేయొచ్చా? డయాబెటీస్ వచ్చిన వారు చాలామందికి అపోహ ఉంటుంది. డయాబెటీస్ వస్తే 2 గంటలకు తినాలి, ఎక్కువసార్లు తినాలి అనేది చాలామంది అనుకుంటారు, అట్లాగే ఫాలో అవుతారు కూడా. కానీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అసలు ఉపవాసం చేయొచ్చు అనేది వాళ్ళు ఊహించుకోరు కూడా. కానీ వైద్యశాస్త్రంలో డయాబెటీస్ని ఉపవాసం ద్వారా మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవచ్చు, రివర్స్ కూడా చేయవచ్చు యాక్చువల్గా. సో ఉపవాసం అనేది మనకి ఈరోజు ఏం కొత్త కాదు. అనాదిగా మనం ఉపవాసం అనేది మన ఆచార వ్యవహారాలలో మనం చేస్తూ వస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అన్ని మతాల్లో, మతపరంగా చూసినా అన్ని మతాల్లో ఉపవాసం అనేది మనం మొదటి నుంచి ఆచరిస్తున్నాం. క్రిస్టియన్స్లో అయితే లెంట్ సీజన్ అంటారు, అట్లాగే ముస్లిమ్స్లో రంజాన్ అని, హిందూయిజంలో ప్రతి ఏకాదశికి చేస్తూ ఉంటారు అట్లాగే. సో అలా రకరకాలుగా మన అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని మతాల్లో, అన్ని కల్చర్స్లో ఈ ఉపవాసం అనేది మన తెలియకుండా చేస్తూనే ఉన్నాం. అది కాకుండా మనం రోజు కూడా ఉపవాసం చేస్తాం తెలియకుండా. సపోజ్ మీరు నిద్రపోతున్నారు, భోజనం చేసి పడుకున్నారు, ఒక 8 గంటలు పడుకున్నారు. ఈ 8 గంటలు కూడా టెక్నికల్గా మనం ఉపవాసం చేసినట్టే. సో ఉపవాసాన్ని సైంటిఫిక్గా తెలియకుండా యాదృచ్ఛికంగా చేసే ఉపవాసాన్ని తెలిసి ఒక మెడికల్ పర్పస్లో, అంటే మనం జబ్బును తగ్గించుకునే ఒక పర్పస్లో చేయటాన్ని డయాబెటీస్ రివర్సల్లో మనం వాడుకుంటాం. దాంట్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. సో ఈ ఉపవాసం చేయడం, డయాబెటీస్ ఉన్నవాళ్ళు చేయడం అనేది ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలోనే చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు. ఆ మెడిసిన్స్ వేసుకుంటూ ఉండగా ఉపవాసం చేయడం అనేది ప్రమాదకరం. సో అందువల్ల డాక్టర్ల పర్యవేక్షణలో ఎలా చేయాలి, ఎటువంటి పద్ధతుల్లో మనం ఉపవాసం చేయాలనేది వారి షుగర్ పరిస్థితిని బట్టి మనం ఉపవాసాన్ని ఉపయోగించుకోవాలి. అయితే ఈ ఉపవాసం ద్వారా మనం డయాబెటీస్ని పూర్తిగా అదుపులోకి తేవచ్చు. ఉపవాసం ద్వారానే మనం డయాబెటీస్ని పూర్తిగా రివర్స్ చేయొచ్చు. ఈ ఉపవాసాన్ని ఉపయోగించుకొని మెడికల్గా జాగ్రత్తగా ఉపవాసం డాక్టర్ల పర్యవేక్షణలో చేసుకుంటే మనం ఇప్పుడు డయాబెటీస్కి ఏదైతే టాబ్లెట్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నామో వాటి మీద ఆధారపడటం కానీ, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ పైన ఆధారపడటం కానీ, వాటన్నిటిని క్రమేపీ తగ్గించుకొని పూర్తిగా ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ఉపవాసం అనేది ఎన్ని గంటలు చేయాలి సార్? ఉపవాసం అంటేనే బేసికల్గా మనం తీసుకున్న ఆహారము మన శక్తి రూపంలో ఉపయోగించుకోవడానికి పోగా మిగిలిన తర్వాత జరిగే ప్రాసెస్నే ఉపవాసం అంటారు. అది న్యాచురల్గా జరిగిపోతుంది. మనం 3 పూటలు తిన్నా కూడా దాదాపు 8 గంటలకు ఒకసారి మనం భోజనం చేస్తాం జనరల్గా. కానీ 8 గంటల కంటే ఏదైతే పైన జరిగే మనం తినకుండా ఉంటామో దాన్ని ఉపవాసంగా పరిగణిస్తారు మెడికల్ పరిభాషలో. ఎప్పుడైతే మనం 8 గంటల కంటే ఎక్కువగా సేపు తినకుండా ఉంటామో అప్పుడు బాడీలో ఉండే రిజర్వ్స్ అంటారు, అంటే కొవ్వు రూపంలో కానీ కొవ్వు కంటే ముందు స్టేజ్లో ఉండే ఈ ఎనర్జీని శరీర అవసరాల కోసం ఉపయోగించుకుంటుంది శరీరం. ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఇదంతా. సో మనం ఆ జరిగే ప్రాసెస్ని మనం ట్రిగ్గర్ చేయాలి. ట్రిగ్గర్ చేయడం ద్వారా మనం షుగర్ ఒకటే కాదు, కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు, ఒబేసిటీని తగ్గించుకోవచ్చు, ఆడవాళ్ళలో ఉండే పీసీఓడి లాంటి సమస్యను తగ్గించుకోవచ్చు, స్లీప్ ఆప్నియా, గురక అంటారు, వీటన్నిటిని తగ్గించుకోవచ్చు. కొంతమందికి మెడ చుట్టూ అక్కడ ఇక్కడ నల్లగా అయిపోతుంటుంది. ఇవన్నీ ఈ అతి బరువు వల్ల వచ్చే ఒక మెటబాలిక్ సమస్య వల్ల వచ్చే సమస్యలు అన్నమాట ఇవన్నీ. ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్ని వాడుకుంటూ ఉంటామో క్రమేపీ అన్ని ప్రాబ్లమ్స్ రివర్స్ అవుతాయి, ఏ మెడిసిన్ అవసరం లేకుండా. అంటే ఉపవాసం చేయడం వల్ల డయాబెటీస్ కూడా రివర్సల్ అవుతుంది? ఉపవాసం చేయడం వల్ల డయాబెటీస్ పూర్తిగా రివర్స్ చేసే అవకాశం ఉంది. అయితే మన ఉపవాసం చేయాల్సిన వాళ్ళు, ఈ డయాబెటీస్ రివర్సల్ చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళ ఏజ్ ఎంత, ఎటువంటి డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారు, దానికి కాంప్లికేషన్స్ ఉంటాయి కొద్దిమందికి, ఏ కాంప్లికేషన్స్ ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, అలాగే వాళ్ళు ఎటువంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, అలోపతి ట్యాబ్లెట్స్ కానీ కొన్ని ఇంజెక్షన్స్ కానీ ఆల్రెడీ వేసుకుంటూ ఉంటారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎటువంటి ఉపవాసము మీకు సూట్ అవుతుంది అనేది మీకు డిజైన్ చేయాలి. డిజైన్ చేసి దాన్ని బట్టి మనం క్రమేపీ
మీ ట్యాబ్లెట్స్ తగ్గించడం కానీ ఈ ఉపవాసం ద్వారా వచ్చే లాభాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంటే సార్ యాక్చువల్గా మనకి ఫాస్టింగ్ అనేది సపోజ్ శివరాత్రికి ఫాస్టింగ్ అంటే మార్నింగ్ నుంచి తినరు, ఈవినింగ్ తింటారు డైరెక్ట్, అలా ఉంటుందా డయాబెటీస్లో? అసలు డయాబెటీస్లో ఫాస్టింగ్ అసలు రకరకాల ఉపవాసాల్లోనే చాలా రకాలు ఉన్నాయి. కొద్దిమంది ఒక ఉపవాసం అంటారు, ఒంటి పూట భోజనం అంటారు. అంటే ఒకే పూట భోజనం చేసి మిగతా 2 పూటలు అసలు భోజనం చేయరు. కొద్దిమంది అసలు ఒక పూటనే ఉపవాసం ఉంటారు, మిగతా 2 పూటలు తింటారు. సో మన ఇష్టానికి ఉపవాసానికి మన ఇష్టం వచ్చినట్టుగా డెఫినేషన్ చేసుకున్నాం మన సౌకర్యానికి అనుగుణంగా. కొద్దిమంది ఉపవాసం అంటారు, భోజనం చేయరు, అంటే అన్నం తినరు కానీ చపాతీలు తింటారు, అది కూడా వాళ్ళు ఉపవాసం అనే అనుకుంటారు. కొద్దిమంది అసలు ఉపవాసం అంటారు కానీ 3 పూటలు ఫ్రూట్స్ తింటారు, దాన్ని కూడా ఉపవాసమే అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఉపవాసం అంటూ సాబుదానా గింజలతో కొన్ని వంటలు చేసుకొని దాన్ని తింటారు, అది కూడా వాళ్ళ లెక్కలో ఉపవాసమే. కానీ యాక్చువల్గా మెడికల్ పరిభాషలో ఉపవాసం అంటే మనం నోటి ద్వారా ఏమీ తినకపోవడం, మంచినీళ్ళు తప్ప ఏమీ తినకపోవడాన్ని ఉపవాసం అంటారు. ఆఖరికి మీరు రుచి చూసినా అది మనకు ఉపవాసం కింద పరిగణించబడదు మెడికల్గా. రిలీజియస్ పరంగా రకరకాల పద్ధతులు ఉంటాయి, అది వాళ్ళ ఇష్టానికి వాళ్ళ అనుగుణంగా చేసుకుంటారు, అది దాంట్లో సందేహం లేదు. ఎలా చేసినా ఎంతో కొంత ఉపయోగం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, అంటే ఏంటి? ఈ ఉపవాసాన్ని మెడికల్గా డిఫైన్ చేసింది ఏంటి అంటే రకరకాల పద్ధతులు, దాంట్లో కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే కంటిన్యూస్గా 16 గంటలు నోటి ద్వారా ఏం తినకపోవడం, నీళ్ళు ప్రాబ్లం లేదు కానీ సాలిడ్ ఫుడ్ ఎటువంటిదైనా కూడా మనం తీసుకోకపోవడం, నీళ్ళు తప్ప మిగతా ఎనీ లిక్విడ్స్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కానీ ఇటువంటి ఏది కూడా తీసుకోవడానికి వీల్లేదు. కంటిన్యూస్ 16 అవర్స్, అంటే దాదాపు మీరు సాయంత్రం 7 గంటలకు భోజనం చేశారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్కి 7 గంటలకు 12 గంటలు అవుతుంది, అక్కడి నుంచి ఇంకొక 4 అవర్స్. అలా మనం పొద్దున దాదాపు 11-12 గంటల తర్వాత భోజనం చేస్తే అప్పుడు అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్గా పరిగణించబడుతుంది. ఈ 16 అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్ 8 అవర్స్ విండో పీరియడ్ అంటారు. ఈ 8 అవర్స్ విండో పీరియడ్లో కూడా 8 అవర్స్ కంటిన్యూస్గా తినమని కాదు, 8 అవర్స్లో 2 సార్లు మీరు భోజనం చేయొచ్చు, మిగతా 16 అవర్స్ ఏమీ తినకూడదు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుద్ది అంటే ఎప్పుడైతే మీరు 16 అవర్స్ తినరో, మీరు సపోజ్ 7 o'clock రాత్రి భోజనం చేశారు, అక్కడి నుంచి ఒక 7 నుంచి 8 గంటల పాటు మీరు భోజనం చేసిన ఆహార పదార్థం మీకు శక్తిని ఇస్తుంది, తద్వారా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, మీ శరీర అవసరాలకు ఉపయోగపడతాయి. ఆ తర్వాతనే మీ ఆల్రెడీ శరీరంలో స్టోర్ అయిన ఫ్యాట్ కానీ ఆల్రెడీ శరీరంలో స్టోర్ అయిన ప్రోటీన్ కానీ మీకు రిటర్న్లో కరిగించుకొని శరీరం ఉపయోగించుకుంటుంది. అప్పుడే మీకు సరైన ఫలితాలు రావటం జరుగుతుంది. దానికి ఒబెసిటీ కావచ్చు, లేకపోతే డయాబెటీస్ కావచ్చు. ఎప్పుడైతే ఈ ఆల్రెడీ స్టోర్డ్ అయిన ఫ్యాట్స్, అంటే మనకి పొట్ట చుట్టూ ఫ్యాట్ స్టోర్ అవుతుంది, హిప్ చుట్టూ ఫ్యాట్ స్టోర్ అవుతుంది, కండరాల్లో స్టోర్ అవుతుంది, చర్మం కింద కూడా స్టోర్ అవుతుంది, బిట్వీన్ ద ఆర్గన్స్ అంటే మన పొట్టలో ఉండే శరీర భాగాల మధ్యలో కూడా మనకు ఫ్యాట్ స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా ఒక అలవాటుగా చేస్తే ఈ 8 అవర్స్ దాటిన తర్వాత క్రమేపీ మీ ఫ్యాట్ అనేది కరగటం మొదలవుతుంది, తద్వారా మీకు బరువు తగ్గుతారు, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్ని ఒక అలవాటుగా చేయాలి, ఏదో ఒకరోజు చేయటం 2 రోజులు చేస్తే పెద్ద ఫలితాలు ఉండవు, కానీ అలవాటుగా చేస్తూ పోతే మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. పూర్తి డయాబెటీస్ కంప్లీట్ రివర్స్ అవ్వచ్చు, మీరు పూర్తి ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాటి మీద ఆధారపడే అవసరం తగ్గవచ్చు. చాలా మందిలో మీకు పూర్తిగా ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ ఇంటర్మీడియట్ ఉపవాసాలు అనేది వీక్లీ చేయాలా లేకపోతే డైలీ కూడా చేయొచ్చా? యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటేనే ఒక అలవాటుగా రోజు చేయాలి, చేస్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే దాంట్లో కూడా కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనేమో మీకు 16 అవర్స్ ఖచ్చితంగా ఫాలో అయితే, టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్లో మన ఒక 12 అవర్స్కి ఒకసారి నేను భోజనం చేస్తాను. అంటే పొద్దున 9 గంటలకు భోజనం చేస్తాను, రాత్రి 9 గంటలకు భోజనం చేస్తాను. ఇలా ఒక టైం పెట్టుకొని టైం రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. లేదు కొన్ని పద్ధతులు ఏంటంటే 5:2 రేషియో అంటారు. 5:2 అంటే వారంలో 5 రోజులు నేను ఉపవాసం చేస్తాను, 2 రోజులు అసలు ఏం తినను. 2 రోజులు అంటే 2 రోజులు వరుసగా కాదు,
ఒకరోజు నిండా ఫాస్టింగ్ చేస్తాను, మళ్ళీ ఒక 2-3 రోజులు, తర్వాత మళ్ళీ ఒకరోజు ఫాస్టింగ్ చేస్తాను. మొత్తం మీద వారంలో ఒక 2 రోజులు అసలు తినని రోజులు అయితే మిగతా 5 రోజులు నార్మల్గా తింటుంటారు. అలా చేసినా కూడా మనకి రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ టైం రిస్ట్రిక్టెడ్ ఫాస్టింగ్ కానీ వీటిల్లోనే ఎక్కువ మనకి బెనిఫిట్ ఉంటుంది మన పేషెంట్లకు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు, కానీ కొద్ది మందికి స్టార్టింగ్లో కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా ఏ ఫాస్టింగ్ చేసినా మీకు లో షుగర్ సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు వాడుతుండే అలోపతి మెడిసిన్ ఏదైతే వాడుతున్నారో వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో దాన్ని తగ్గిస్తూ గమనిస్తూ మీరు లో షుగర్ సిమ్టమ్స్ హైపోగ్లైసెమియా అంటారు దాన్ని గమనించుకోవాలి మొదటిది. రెండోది చాలామందికి కొంచెం చికాక్గా ఉంటుంది. ఎప్పుడైతే బాగా ఆకలి వేస్తుందో కొద్దిమంది చికాకు అవుతుంది. ఆ చికాకు కొద్ది రోజులు ఉంటుంది, వెళ్ళిపోతుంది. అట్లాగే కొద్ది మందిలో ఎప్పుడైతే మనము గ్లూకోజ్ నుంచి ఎనర్జీ ఉపయోగించుకోవడం వదిలేసి ఫ్యాట్ నుంచి ఎనర్జీ శరీరం ఉపయోగించుకుంటుందో అప్పుడు ఒక రకమైన మగతగా ఉంటుంది, తలలో కొంచెం దిమ్ము ఉన్నట్టు ఉంటుంది, కొద్దిమందికి హెడేక్ కూడా రావచ్చు. ఇవన్నీ కూడా మీకు ఒక వారం 10 రోజుల్లో మీకు అలవాటు అయిపోతుంది, తర్వాత హెడేక్సే రావు. అతి కొద్ది మందిలో కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని కూడా మనం అడ్రస్ చేయొచ్చు. ఇవన్నీ ఏదైనప్పటికీ తాత్కాలికమైన సమస్యలే, మీకు ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టవు. తర్వాత అసలు ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమీ ఉండవు, పూర్తిగా మనకు కంట్రోల్ అయిపోతుంది, ఏ సిమ్టమ్స్ ఏమి ఉండవు. మీకు అదొక అలవాటుగా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆరోగ్య రేఖ కార్యక్రమంలో చిన్న విరామం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది లైఫ్ లాంగ్ చేయొచ్చా? లైఫ్ లాంగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా మీకు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ డాక్టర్ల పర్యవేక్షణలో చేసుకోవడం కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత డాక్టర్ల అవసరం లేకుండా కూడా మీకు కూడా అలవాటు అయిపోతుంది. ఎలా చేసుకుంటే ఏం చేయొచ్చు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత మీరు లైఫ్ లాంగ్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. అయితే డాక్టర్ల పర్యవేక్షణలో చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒట్టి ఉపవాసం చేయటమే కాకుండా చేసే డైటింగ్లో మీకు బ్యాలెన్స్డ్ డైట్ ఎలా తీసుకోవాలి, డైట్లో కూడా మేజర్ కాంపోనెంట్స్ మైనర్ కాంపోనెంట్స్ ఉంటాయి. మేజర్ ఎలిమెంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. ఇలా కాకుండా మైక్రో ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయి. అంటే మీకు ఐరన్, మెగ్నీషియము, బి విటమిన్స్, మిగతా రకరకాల విటమిన్స్, ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండేలాగా చేసుకుంటే మీకు లాంగ్ రన్ చేసినా మీకు నష్టమే ఉండదు, ఇంకా ఉపయోగం ఉంటుంది తప్ప నష్టమే ఉండదు. దీనివల్ల ఈ ఉపవాసం వల్ల మనం అంటే సైంటిఫిక్గా తేల్చింది ఏంటంటే మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది మీకు. అట్లాగే డయాబెటీస్ కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ లేకపోవటం వల్ల మీకు హార్ట్ డిసీజెస్ కాంప్లికేషన్ కానీ ఇవన్నీ మీకు పూర్తిగా మినిమైజ్ అయిపోతాయి, అసలు చాలా వరకు తగ్గిపోతాయి. అది కాకుండా చాలా ముఖ్యంగా మనం చేయాల్సిందంటే అందరూ ఏమనుకుంటారంటే నేను ఉపవాసం చేస్తే వీక్ అయిపోతాను, నీరసం వచ్చేస్తుంది, నాకు పని చేయడానికి చేత కాదు, ఇట్లాంటివన్నీ అనుకుంటారు. కానీ ఈ ఫాస్టింగ్ అంటే మీరు సైంటిఫిక్ పద్ధతిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఫాస్టింగ్ ఇట్లాంటివి చేస్తే మీరు రోజు ఉండే ఎనర్జీ కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. యాక్చువల్గా రోజు ఉండే మీరు శరీరంగా పనిచేసే కెపాసిటీ మీకు ఎక్కువ పెరిగిపోతుంది. ఆ మగత, మబ్బు, లేజినెస్ ఇవన్నీ కంప్లీట్గా వెళ్ళిపోతాయి. సో అందువల్ల ఇది మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతుందే కానీ కొంచెం సైంటిఫిక్గా డాక్టర్ల పర్యవేక్షణలో చేస్తే మీకు ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సార్, డయాబెటీస్ పేషెంట్స్కి ఎన్ని గంటలు నిద్ర ఉండాలి? అసలు డయాబెటీస్ పేషెంట్లకే కాదు ఎవరికైనా కూడా నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో తింటూ ఉంటాం. ఈ రెండు మనం చేసే పని వల్ల, మనం తినడం వల్ల శరీరానికి లోడు, స్ట్రెస్ అవుతుంది. ఎన్నో జీవన ప్రక్రియలు ఫుల్ స్పీడ్గా జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మనం ఒక మెషిన్ రన్ అవుతున్నప్పుడు వేడి ఎట్లయితే ఉత్పత్తి అవుతుందో అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ జనరేట్ అవుతుంది మన శరీరంలో. అదొక్కటే కాకుండా శరీర భాగాలన్నీ పొద్దున్న నుంచి రాత్రి దాకా పని చేసి ఉంటే అలసిపోతాయి.
మజిల్స్ కానీ శరీర భాగాల్లో ఉండే మిగతా హార్మోన్ వ్యవస్థలు కానీ బ్రెయిన్ కానీ ఇవన్నీ అలసిపోతాయి. అదొకటే కాకుండా ఈ ప్రాసెస్లో ఇన్ఫ్లమేషన్ అంటారు, అంటే వాపు జనరేట్ అవుతుంది. ఇవన్నిటినీ మనం రెస్ట్ ఇవ్వకపోతే మీకు రిపేర్ జరగదు. నిద్ర అనేది ఈ ప్రాసెస్ని మళ్ళీ రీయాక్టివేట్ చేయడం కోసం, శరీరంలో కొత్త ఉత్సాహం కోసం నిద్ర అనేది చాలా అవసరం. మీరు డయాబెటీస్ ఉన్నా డయాబెటీస్ లేకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా మనిషికి ప్రశాంతమైన నిద్ర అనేది అవసరం. అందరూ అనుకున్నట్టు నిద్ర ఎన్ని గంటలు, 7 నుంచి 8 గంటలు అనేది శాస్త్రంలో చెప్తుంది, వైద్య శాస్త్రంలో. కాకపోతే ఒక్కొక్క శరీరానికి వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి ఈ నిద్ర ఎన్ని గంటలు అవసరం అనేది మారుతుంది. ఉదాహరణకి చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు 22 గంటలు పడుకుంటారు. ముసలి వాళ్ళు 70-80 ఏళ్ళు దాటిన వాళ్ళు 5-6 గంటలకే వాళ్ళకి నిద్ర సరిపోతుంది. 2 పరిస్థితులు కూడా వాళ్ళకు అన్ని గంటల తర్వాత వాళ్ళు ఫ్రెష్ అవుతారు, అంటే రిఫ్రెషింగ్ స్లీప్ అంటారు, అది ఉంటుంది. డయాబెటీస్లో ప్రత్యేకంగా ఎప్పుడైతే మనకు నిద్ర సరిపోదో, లేదు రెస్ట్ఫుల్ స్లీప్, అంటే నేను 8 గంటలు పడుకోవడం 7 గంటలు పడుకోవడం అనేది ఇక్కడ సంబంధం లేదు. ఎన్ని గంటలు పడుకున్నా ఎంత రిఫ్రెషింగ్గా మనకి నిద్ర రెస్ట్ఫుల్ స్లీప్ అయితే దొరికిందో అప్పుడే మీకు నిద్రకు సంబంధించి ఏదైతే ఉపయోగం జరగాలని జరుగుతాయి. ఈ డయాబెటీస్ వాళ్ళలో నిద్ర లేకపోవడం, ఏ కారణం చేతన నిద్ర డిస్టర్బ్ అయినా, చాలామందికి మాటికి యూరిన్ వెళ్ళటం రాత్రి, దానివల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది, నిద్ర సరిపోదు. వాళ్ళు ఉద్యోగరీత్యా ఇంకా ఏదైనా పని రీత్యా వెంటనే లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఈ నిద్ర సరిపోదో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, అంటే శరీరంలో ఇన్సులిన్ని ఉపయోగించుకుంటేనే మనకి రక్తంలో షుగర్ని తీసుకెళ్ళి ఫ్యాట్ రూపంలో కానీ లేకపోతే శరీర అవసరాల కోసం కానీ వాడుకుంటుంది. ఎప్పుడైతే నిద్ర తక్కువ అవుతుందో ఈ ఇన్సులిన్కి శరీర భాగాలు రెసిస్టెన్స్ అవుతాయి, అంటే ఉపయోగించుకోలేని ఒక పరిస్థితికి వెళ్తాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉండి కూడా ఉపయోగపడదో రక్తంలో షుగర్ అలాగే ఉండిపోతుంది. మీరు తింటారు, రక్తంలో షుగర్ అవైలబుల్ ఉంటుంది, కానీ శరీరానికి ఉపయోగపడదు. ఓ పక్క శరీరం రెస్ట్ లేక ఇబ్బంది పడుతుంది, ఇంకో పక్క షుగర్ ఎక్కువ, తద్వారా కాంప్లికేషన్స్ అవుతాయి. ఇది ఎలాంటి పరిస్థితి అంటే సముద్రంలో ఉన్నవాడికి నీళ్ళు కరువు లాగా, అంటే శరీరంలో మీరు తింటారు, సరిపడా గ్లూకోజు రక్తంలో అందుబాటులో ఉంటుంది, కానీ మీరు ఉపయోగించుకోలేరు. సముద్రంలో నీళ్ళు కూడా అంతే, ఉప్పు నీళ్ళు మనం తాగుతూ కనపడితే కానీ శరీరానికి ఉపయోగపడదు. అట్లాంటి ఒక పరిస్థితి ఉండటం వల్ల ఎప్పుడైతే నిద్ర బాగా డిస్టర్బ్ అవుతుందో షుగర్ ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు నిద్ర అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల డయాబెటీస్ వస్తుంది అంటారా మీరు? నిద్ర లేకపోవడం వల్ల డయాబెటీస్ రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. నిద్ర అసలు లేకపోవడానికి కారణం ఏంటి? నిద్ర లేకపోవడానికి రకరకాల కారణాలు, స్ట్రెస్ ఉండొచ్చు. డయాబెటీస్ రావడానికి స్ట్రెస్ కూడా ప్రధాన కారణం. కొన్నిసార్లు మనం వంశపారంపర్యంగా డయాబెటీస్ లేకపోయినా కేవలం స్ట్రెస్ ఉండటం వల్ల కూడా మనకు డయాబెటీస్ రావచ్చు. అయితే నిద్రలేమికి స్ట్రెస్ కారణమైందనుకోండి, ఒక సైక్లికల్ ఈవెంట్స్, అంటే మనకు స్ట్రెస్ వల్ల నిద్ర రాదు, నిద్ర రాలేదు కాబట్టి 2 కారణాల చేత కూడా మనకు డయాబెటీస్ రావచ్చు. దాంతోపాటు మిగతా అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ అంటారు, అంటే మన ఓవరాల్ బరువు ఎంత ఉంది, మనం చేసే పని, మనం తీసుకునే ఆహారం, ఇలా రకరకాల కారణాల చేత డయాబెటీస్ మీకు రావచ్చు. కాకపోతే కేవలం నిద్ర లేనందువల్లనే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ చాలా తక్కువ. మిగతా కారణాలు కూడా తోడైనప్పుడు మీకు షుగర్ రావచ్చు. కానీ ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత మీకు నిద్ర లేని సమస్య చాలా ఎక్కువ చేస్తుంది షుగర్ని. స్ట్రెస్ వల్లనే నిద్ర రాదా సార్? ఇంకేమైనా కారణాలు ఉంటాయా? నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు. ఇన్సోమ్నియా అంటారు, నిద్రలేమి సమస్య. రకరకాల పరిస్థితులు, మానసిక ఒత్తిడి, ఇలా కొద్దిమందికి హ్యాబిచువల్గానే నిద్ర రాదు. వాళ్ళకు కూడా మీకు డయాబెటీస్ వచ్చినా రాకపోయినా నిద్రలేమి అనే ఒక సమస్యతో బాధపడతారు. అది చాలా తీవ్రమైన సమస్య. నిద్ర లేకపోతే మనకు శరీరంలో జరగాల్సిన రిపేర్ ప్రాసెస్ జరగదు. మనం నిద్రపోయినప్పుడు కొన్ని రకాల హార్మోన్లు ఉత్పత్తి అవ్వాలి. యాక్చువల్గా మనం అసలు ఎందుకు నిద్రపోతామంటే మనం సూర్యుడితో పాటు లేవాలి, సూర్యుడితో పాటు పడుకోవాలి. అంటే సూర్యోదయం కాగానే మనం నిద్ర లేవాలి, సూర్యాస్తమయం తర్వాత 1 గంట 2 గంటల లోపల మనం పడుకోవాలి. ఇది ప్రకృతి ధర్మం. మనం ఉద్యోగరీత్యా వేరే రకరకాల కారణాల చేత మనం పడుకోము. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే నేను 8 గంటలు పడుకుంటే సరిపోతుంది కదా, రాత్రి 2 గంటల దాకా మెలకువతోటి ఉండి పొద్దున 8 గంటలకు లెగుస్తాను, అలా అయినా 6-8 అవర్స్ అయిపోతుంది, నాకు నిద్ర సరిపోతుంది కదా అనుకుంటారు.
కానీ అలా సరిపోదు. బయోలాజికల్ క్లాక్ అంటారు, సర్కేడియన్ రిథమ్ అంటారు మెడికల్ పరిభాషలో. అంటే మన బాడీలో ఒక టైం ప్రకారం జరిగే కొన్ని ప్రాసెస్ ఉంటుంది. అంటే ఎండ రాగానే మనం నిద్ర లేవాలి, ఎండ రాగానే కొన్ని రకాల హార్మోన్స్ మనకి యాక్టివేట్ అవుతాయి, ఇన్సులిన్ లాంటి హార్మోన్ యాక్టివేట్ అవుతుంది. సూర్యాస్తమయం కాగానే మెలనిన్ లాంటి ఒక హార్మోన్, మెలటోనిన్ అంటారు. ఈ మెలటోనిన్ ఏంటంటే మెలటోనిన్ హార్మోన్ ద్వారానే మనకు నిద్ర వస్తుంది. మెలటోనిన్ హార్మోన్ కేవలం నిద్రపుచ్చడమే కాదు, మెలటోనిన్ హార్మోన్ మన శరీరాన్ని తిరిగి ఉత్తేజపరచడం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించే ప్రాసెస్లో ఉపయోగపడటం, శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ అంటారు, వాపు అంటారు కదా, వీటిని కూడా తగ్గించడం ఈ మెలటోనిన్ హార్మోన్ యొక్క పని. అలాగే గ్రోత్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ పని ఏంటంటే మన శరీరంలో కండరాలు కానీ వీటన్ని పెంచేలా చేయడము. ఆల్రెడీ పెరుగుదల అయిపోయిన తర్వాత ఈ ఫ్యాట్ మెటబాలిజము, ఈ ప్రోటీన్ మెటబాలిజం, మనం తీసుకునే ఆహారం, ఈ బోన్ మెటబాలిజం, వీటన్నిటిని ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీకు నిద్ర సరిపడా ఉండదో కార్టిజోల్ అనే హార్మోన్ కూడా పెరుగుతుంది. కార్టిజోల్స్ అంటే ఏంటంటే స్ట్రెస్ హార్మోన్స్. ఇవన్నీ మనం ఎప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో, అంటే ఏదో మనకు ప్రమాదం జరగబోతుంది అనే ఒకలాంటి సిగ్నల్ ఇస్తుంది మన శరీరానికి. వీటన్నిటి వల్ల మీకు ఓవరాల్ బాడీలో ఉండే కెమిస్ట్రీ డిస్టర్బ్ అయిపోతుంది. తద్వారా మీకు షుగరే కాదు రకరకాల సమస్యలు వస్తాయి. హార్మోన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, షుగర్ రావచ్చు, జనరల్గా లావు ఎక్కిపోవచ్చు, ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. సో అందువల్ల కరెక్ట్ టైంలో నిద్రపోవడంతో పాటు సరైన గంటలు రెస్ట్ఫుల్ స్లీప్ నిద్రపోవడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. మధ్యాహ్నం కూడా పడుకుంటారు కదా, అది అవసరమా? ఈ మధ్యాహ్నం స్లీప్ అంటే సిఎస్టా అంటారు, చిన్నపాటి కునుకు తీయడం. అది ఒక రకంగా మంచిదే. కాకపోతే మీరు ఉదయాన్నే లేచి సపోజ్ మీరు 5-6 గంటలకు నిద్ర లేచే అలవాటు ఉంటే మధ్యాహ్నం పడుకోవడం అనేది ఉపయోగపడుతుంది. అదే ఎంతసేపు పడుకుంటే ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం మధ్యాహ్నం పడుకుంటాము, మళ్ళీ 2 గంటలు పడుకుంటా, గంటన్నర పడుకుంటా అంటే మీకు అది నెగటివ్గా ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం షార్ట్ న్యాప్ అంటారు. షార్ట్ న్యాప్ అంటే ఒక పావు గంట నుంచి అరగంట లోపు నిద్ర పడితే అది మీకు మంచి యాక్టివేషన్, బాడీలో శరీర ఉత్సాహం వస్తుంది, శరీర భాగాలన్నీ బాగా పనిచేస్తాయి. అంటే మీకు 2 మార్నింగ్స్ లాగా పనిచేస్తాయి. అంటే పొద్దున 5 గంటలకు నిద్ర లేచినప్పుడు ఒక ఉదయం ఎట్లయితే ఎనర్జెటిక్గా ఉంటుందో, ఈ పావు గంట నుంచి అరగంట పడుకుంటే మీకు అంత బాగా ఉపయోగపడుతుంది. కానీ అది మోతాదు మించి, శృతి మించి దాన్ని మీరు గంటన్నర 2 గంటలు పడుకుంటే అది రివర్స్లో పనిచేస్తుంది. అంటే మీకు ఏదైతే మంచి జరగాలో కంప్లీట్ నెగిటివ్ అయిపోతుంది. సో అందువల్ల ఆ పావు గంట నుంచి అరగంట వరకు కునుకు తీయడం అనేది మంచిదే. కాకపోతే ఎక్కువ పడుకోవడం మంచిది కాదు. దానివల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ. అది షుగర్ పేషెంట్లకైనా ఎవరికైనా కూడా మీకు నెగటివే. ప్రత్యేకించి షుగర్ పేషెంట్లకు, ఈ హార్ట్ పేషెంట్లు, వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అరగంట కంటే ఎక్కువ పడుకుంటే మీకు ప్రమాదమే. సార్, యాక్చువల్గా కొంతమందికి చాలా వరకు చూస్తున్నాము నిద్ర రాకపోవడానికి కారణాలు ఏంటి? నిద్ర రాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నట్టు, ఒకటి ముఖ్యంగా స్ట్రెస్, టెన్షన్, ఇందాక మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నాం, మానసిక ఒత్తిడి వల్ల కూడా నిద్ర రాకపోవచ్చు. కానీ ఈ కాలంలో మనం చూసేది ఏంటంటే ముఖ్యంగా టీవీ చూడటము, మొబైల్ చూడటము, వీటి వల్ల కూడా మనకు నిద్ర రాదు. ఎందుకు రాదు అంటే యాక్చువల్గా మనం సూర్యోదయానికి నిద్రలేసి సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవాలి. అంటే లైట్ మనకు ఎప్పుడైతే కంటిపైన లైట్ పడదో అప్పుడు మనకు నిద్రకు సంబంధించి, నిద్ర రావడానికి సంబంధించిన పరిస్థితులు శరీరంలో స్టార్ట్ అవుతాయి. కానీ మనం ఆర్టిఫిషియల్ లైట్ వేసుకుంటున్నాం కదా, అంటే ఇంట్లో ట్యూబ్ లైట్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం సూర్యుడు లేకపోయినా కానీ మనకి ఇంకా లైట్ ఉందని కంటికి చెప్తున్నాం. ముఖ్యంగా ఈ లైట్స్లో ఉండే బ్లూ రే ఏదైతే ఉంటుందో మన కంటికి ఇంకా మనకి ఈ వ్యక్తి నిద్రపోకుండా ఉన్నాడు, ఈ వ్యక్తి లైట్ వస్తుందంటే ఇంకా ఎండలో ఉన్నట్టే భావిస్తుంది. అందువల్ల నిద్రకు సంబంధించిన మెలటోనిన్ హార్మోన్స్ ఏమి యాక్టివేట్ కావు. అలా మనకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఈ మొబైల్ చూడడము, టీవీ చూడడము, ఇవన్నిటి వల్ల కూడా ఆల్రెడీ మీకు నిద్రలేని సమస్య ఉన్నప్పుడు నాకు నిద్ర రాదు కదండి అందువల్ల నేను చూస్తున్నాను అంటారు. అట్లాంటివి చేయకూడదు, అది పొరపాటు. అది మనం నిద్ర రాకపోతే అయితే డాక్టర్లు సంప్రదించండి, వాళ్ళు మీకు సరైన మెడిసిన్ ఇస్తారు. హోమియోపతి లాంటి సైన్స్లో మీకు రోజు అలవాటు పడే, హ్యాబిచువేట్ అవ్వే పరిస్థితి లేకుండానే మీకు నిద్రలేని సమస్యను పూర్తిగా నార్మల్ చేయొచ్చు. అది కాకుండా మనం లైట్లన్నీ ఆర్పేసి మనం పడుకునే వాతావరణం కల్పించాలి. అంటే ప్రశాంతమైన బెడ్, లైట్ లేని నిద్రపోతే అప్పుడు మీకు ఒక 4-5 రోజులు మీకు ఇబ్బంది అవుతుంది.
కానీ తర్వాత క్రమేపీ బాడీ కూడా అలవాటు అవుతుంది. ఓకే, ఈ వ్యక్తికి ఈ టైం నిద్రపోయే టైం అనేది. అందుకని రోజు సేమ్ టైం నిద్ర లేవటం, రోజు సేమ్ టైం పడుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అప్పుడు బాడీలో బయోలాజికల్ క్లాక్ యాక్టివేట్ అవుతుంది, అలాంటి హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. తద్వారా మీకు కరెక్ట్ టైంకి నిద్ర, మంచి క్వాలిటీ స్లీప్ వస్తుంది. ఎప్పుడైతే మీకు క్వాలిటీ స్లీప్ వస్తుందో ఆరోగ్యం అంతా కూడా బాగుపడుతుంది. ఎందుకంటే హార్మోన్స్ అన్నీ సెట్ అయిపోతాయి, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ కావు, బాడీలో జరగాల్సిన రిపేర్ ఏదైతే ఉందో కంప్లీట్ అవుతుంది. ధన్యవాదాలు డాక్టర్ గారు, ఎన్నో వివరాలు తెలియజేసినందుకు. చూశారు కదండి, ఈరోజు కార్యక్రమంలో డయాబెటీస్ వచ్చిన వారికి ఉపవాసం ఎన్ని గంటలు చేయాలి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేది తెలుసుకున్నారు కదా. అలాగే వాళ్ళకి నిద్ర అనేది ఎన్ని గంటలు ఉండాలి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నారు కదండి. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక సమస్యతో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.